9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో ఏదైతే నిజామాబాద్ జిల్లాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెలో విజయవంతం చేయాలనేది కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే జూలై 5వ తారీఖు బైక్ ర్యాలీ ఉంటుంది నిజామాబాద్ జిల్లాలో, ఈ బైక్ ర్యాలీని కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేయాలనేదే కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలో వచ్చిన తర్వాత ఈ ఏదైతే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందో దీన్ని రద్దు చేయాలి అనేది, 29 చట్టాలను పునరుద్ధరించాలనేది ఈ డిమాండ్లతోటి కొనసాగుతున్న సమ్మెను కార్మికులు, అన్ని రంగాల కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలనేది. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఏదైతే కార్పొరేటీకరణ ఎక్కువ చేస్తూ ఉంది, కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉంది. ఇవాళ బ్యాంకు కార్పొరేటు, ఎల్ఐసి కార్పొరేటు, అదేవిధంగా రైల్వే ప్రైవేటీకరణ, ఇట్లా జాతీయ మొత్తం ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉందో ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. ఏదైతే ప్రభుత్వ సంస్థలను అమ్మొద్దనేదే డిమాండ్ చేస్తూ ఉన్నారు కార్మిక సంఘాలుగా. అదేవిధంగా జాతీయ సంపదను తీసుకుపోయి అంబానీ, ఆదాని కాళ్ళ దగ్గర పెడతా ఉంది. ఇవాళ ప్రజలకు ధరలను అదుపు చేస్తా ఉన్నది, ఇప్పటి వరకు ధరలను అదుపు చేయలేదు. ఇవాళ గ్యాస్ ధర, పెట్రోల్ ధర, అదేవిధంగా డీజిల్ ధర విపరీతంగా ప్రజలపై భారాలు మోపుతూ ఉంది. పెద్దలకేమో రాయితీలు ఇస్తూ ఉంది. ఇవాళ కనీస వేతనాలు అడగొద్దని చెప్తుంది, ఉద్యోగ భద్రత లేదంటుంది, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం లేదంటుంది. ఇవాళ కట్టు బానిసలుగా చేసే ప్రయత్నాలు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది కార్మికుల మీద. ఏదైతే ఇవాళ చట్టంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని 12 గంటలు చేసి ఇవాళ నువ్వు మాట్లాడొద్దు, అడగొద్దు, అనేక ఇవాళ లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. సంఘం పెట్టుకోవద్దంట, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దంట, అడగొద్దంట, సమ్మె చేయొద్దంట, ధర్నాలు ఇలాంటి ఆంక్షలు పెడతా ఉంది. ఆంక్షలకు వ్యతిరేకంగా జరగబోయే సమ్మెలో కార్మికులు యావత్తు ప్రజానికం పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు లాంటి దెబ్బతోటి మోడీ దిగి వచ్చే విధంగా ఈ సమ్మె కొనసాగాలి. ఈ సమ్మెలో అందరూ పాల్గొనాలి అనేదే కార్మిక సంఘాలుగా విజ్ఞప్తి చేస్తుంది. దేశవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నాడు జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా 9వ తేదీ సమ్మెలో భాగంగా ఈ నెల 5వ తేదీ నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ నుండి బైక్ ర్యాలీ వాహనాల ప్రదర్శన ఉంటుంది. కాబట్టి ఆ ప్రదర్శనలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మె సన్నాహకంగా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ బైక్ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ప్రధానంగా మోడీ ప్రభుత్వం ఈ 11 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మొత్తం 105 సంవత్సరాలుగా ఈ దేశంలో కార్మిక వర్గం పోరాడి సాధించినటువంటి 44 రకాల చట్టాల్లో 29 చట్టాలని రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా యజమానుల హక్కులు ఇచ్చేటటువంటి పద్ధతుల్లో 4 కోడ్లు ఏవైతే తీసుకొచ్చిందో వాటిని ఉపసంహరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 11 సంవత్సరాలుగా ఆందోళన చేస్తూ ఉంటే, సమ్మెలు చేస్తూ ఉంటే మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా ఇవాళ దేశ ప్రజానిక అభిష్టానికి వ్యతిరేకంగా ఇవాళ మోడీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. మన మోడీకి చెంపపెట్టులాగా దిమ్మ తిరిగేటటువంటి పద్ధతుల్లో కోట్లాది మంది కార్మికులు జూలై 9 నాడు రోడ్ల మీదకి వచ్చి మోడీకి మన సత్తా ఏందో చూపించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. కాబట్టి జిల్లాలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. గత 11 ఏళ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉన్నది. గత 11 ఏళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి వాటి రేట్లు కూడా రెట్టింపు స్థాయిలో పెంచారు. అదేవిధంగా అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తీసుకొస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన ధరలకు అనుకూలంగా పెరగాల్సిన కార్మికుల వేతనాలు మాత్రం పెరగట్లేదు. అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికీ కూడా కనీస వేతనాలు లేవు. సుప్రీంకోర్టు తీర్పు సమాన పనికి సమాన వేతనాన్ని కూడా అమలు చేయట్లేదు. ఇవన్నీ చేయకపోగా దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను, చట్టాలను కూడా రద్దు చేసి కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. దాంట్లో భాగమే ఏదైతే కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు, ముఖ్యంగా 10 గంటల పెంపుకు సంబంధించి కూడా 8 గంటల పని విధానం స్థానంలో 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఈ కుట్రలన్నింటినీ విభేదిస్తూ
ఈ కుట్రల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 9వ తారీఖున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె పిలుపునిచ్చాయి. ఆ పిలుపులో భాగంగా జూలై 9న నిజామాబాద్ జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు జిల్లా కేంద్రానికి పెద్ద ఎత్తున తరలివచ్చి భారీ ర్యాలీ బహిరంగ సభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలోని కార్మిక వర్గానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దేశంలోని 40 కోట్ల మంది పైగా ఉన్నటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు తగిన గురిపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం. నెల 9వ తేదీ నాడు భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపుగా 50 కోట్ల మంది కార్మికులు ఈరోజు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ అదేవిధంగా కుదించి లేబర్ చట్టాలన్నింటినీ కుదించి 4 లేబర్ కోడ్లుగా మార్చి మనుస్మృతి అనేటువంటి పేరును పెట్టి ఈరోజు తన యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది. అదేవిధంగా హిందూ మతం పేరుతోటి చెప్పుతూనే హిందువులుగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని బానిసలుగా తయారు చేసే నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను ఇప్పటికైనా కానీ మానుకోవాలనేటువంటి పద్ధతిలో ఈ యొక్క కార్మిక సంఘాలు పిలుపునివ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెల జూలై 9వ తేదీ నాడు జరిగే సమ్మె ఏదైతే దేశవ్యాప్తంగా ఉందో ఆ సమ్మెలో మన నిజామాబాద్ జిల్లా అన్ని రంగాలలో పనిచేసే కార్మిక వర్గం మొత్తం కూడా ఈ యొక్క నిరసనను తెలియజేస్తూ ఆ రోజు పనిని బంద్ పెట్టి సెంట్రల్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీగా పాల్గొని పనిని బంద్ పెట్టి నిరసన తెలియజేయాలని చెప్పేసి ఒకవేళ ఇప్పటికైనా కానీ నీ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోలేనట్టయితే రాబో రోజుల్లో ఖచ్చితంగా నీకు ఎదురు దెబ్బ తప్పకుండా కొడతామని చెప్పేసేటువంటి పద్ధతిలో కార్మిక వర్గం హెచ్చరిక జారీ చేయాలనేటువంటి పద్ధతిలో ఉండాలనేటువంటి విషయాన్ని కూడా కార్మిక సంఘాలుగా మేము ఈరోజు ఈ యొక్క సిఐటి ఆఫీసులో జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్లో ప్రతి సంఘం నుంచి పాల్గొనే ఐఎఫ్టియుగా అదేవిధంగా ఏఐటిసియుగా సిఐటియుగా సిఐటియుగా పాల్గొని ఈరోజు కార్మిక వర్గానికి దీని సందర్భంగా తెలియజేస్తాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.